శ్రమకు తగ్గ ఫలితం ఎలా ఉంటుందో రాజస్థాన్ జల స్వావలంబన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల్ని అడిగితే తెలుస్తోంది. వారి మోములపై విరుస్తున్న చిరునవ్వులే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి చేపట్టిన జల స్వావలంబన కార్యక్రమం విజయవంతమవుతుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడి రైతులే. అలాగే ఈ కార్యక్రమం రూపకల్పనలో, అమలులో అధికారుల శ్రమ అంతా ఇంతా కాదు. గత 30 ఏళ్లుగా ఉన్న నీటి లభ్యత వివరాలను సేకరించారు. నీటి చెరువులు, చెక్ డ్యాంలు, ఇతర నిర్మాణాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టారు. చివరకు అనుకున్నది సాధించారు. జల స్వావలంబన్ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతుల మొక్కల్లో సంతోషం కనబడుతోంది. ఒక పంట 2 పంటలు పండిస్తున్నామని చెప్తున్నారు. వారి ఆనందం వారి మాటల్లోనే తెలుసుకుందాం. हमारा गांव में पहले पानी वानी की बहुत कमी रहती और अब है नहीं, तो अब बहुत अच्छा काम हो गया हमारे लिए. हमारे खड्डा वड्डा बन गया. अब अच्छी सरकार ने अच्छे काम कर दिया हमारे लिए. पानी की कोई कमी नहीं है. कुआं में भी पानी बढ़ जाता है उनसे, और नदी में भी पानी ज़्यादा चल रहा है. अब कोई टेंशन नहीं है. और अच्छा पानी यहाँ भी भरा है, फिर कुआं में भरा है, फिर तालाब में भरा है, फिर बांध में चल गया. वाटर वेवर तो आप ये मानो जहाँ आप कुआं खोदोगे ना, पानी अपने आप आ जाएगा. इससे गर्मी में लोगों को, मवेशियों को, सबको पानी मिलेगा. और आप हमारे यहाँ नरेगा से भी काफ़ी काम हुए और वाटर शेड से भी हुए हैं. पहले 2-3 साल पहले पानी की बहुत ज़्यादा कमी थी हमारे यहाँ, और इस साल बहुत प्रोग्रेस हुई पानी की. मतलब बहुत जल स्तर ऊपर आ गया. पानी की बहुत बढ़िया सप्लाई होगी. इस साल बढ़िया खेती होगी. पशुओं का पानी बहुत हो गया. వచ్చే 2 ఏళ్లలోనూ ఇదే విధంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇదే కృషి, దీక్ష, పట్టుదల కొనసాగిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నీటి బిందువ కలిస్తే సముద్రం అవుతుంది. మరి నింగి నుంచి నేలకు జారిపడిన ఒక్కో వర్షపు నీటి చుక్కను సంరక్షిస్తే అది మన భవిష్యత్ తరాలను కాపాడుతుంది. రాజస్థాన్లో ముఖ్యమంత్రి చేపట్టినటువంటి జల స్వావలంబన్ కార్యక్రమం మరింత విస్తృతమవ్వాలని, రాజస్థాన్లో గ్రామాన ఈ కార్యక్రమం విస్తరించాలని, తద్వారా నీటి కొరత తీరాలని కోరుకుంటూ కెమెరామెన్ కేవీ రావుతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, రాజస్థాన్.